కృషి ఉంటే సాధించలేనిది ఏదీ లేదని నిరూపించారు ఆ గ్రామస్తులు. స్వచ్ఛ నినాదం స్ఫూర్తితో ఇంటింటికి మరుగుదొడ్డి నిర్మించుకున్నారు. బహిరంగ మూత్ర విసర్జన పూర్తిగా నిషేధించిన ఆ చిన్న పల్లెటూరు ఎన్నో గ్రామాలకు ఆదర్శంగా నిలుస్తోంది. 100% మరుగుదొడ్ల నిర్మాణంతో శ్రీకాకుళం జిల్లాలోనే మొదటి స్థానంలో నిలిచిన వంజంగిపేటపై ప్రత్యేక కథనం. ఉత్తరాంధ్రలోని వెనుకబడిన మారుమూల ప్రాంతం వంజంగిపేట. శ్రీకాకుళం జిల్లా ఆముదాలవలస మండలంలో ఉన్న ఈ గ్రామం 162 ఇళ్లతో చిన్నదే అయినా ఇక్కడి ప్రజల ఆలోచనలు చాలా పెద్దవి. బహిరంగ మూత్ర విసర్జనే అనారోగ్యాలకు కారణమని భావించిన వారంతా స్వచ్ఛ భారత్ పిలుపు అందుకున్నారు. ప్రతి ఇంటిలోనూ మరుగుదొడ్డి నిర్మించుకొని జిల్లాలోనే తొలి స్థానంలో నిలిచారు. ఇంటి నిర్మాణం కన్నా ముందు మరుగుదొడ్లు నిర్మించుకోవడమే ముఖ్యమంటూ అందరికీ ఆదర్శంగా నిలుస్తున్నారు. ఏడాది క్రితం వరకు ఈ గ్రామంలో కేవలం 50 ఇళ్లలో మాత్రమే మరుగుదొడ్లు ఉండేవి. ప్రధాని, ముఖ్యమంత్రి పిలుపు మేరకు గ్రామంలో చదువుకున్న యువత ప్రజల్లో అవగాహన కల్పించారు. మరుగుదొడ్డి వల్ల కలిగే ఉపయోగాలను గ్రామస్తులకు వివరించారు. ఏడాది తిరిగేసరికి ఊళ్ళో మరుగుదొడ్డి లేని ఇళ్లు ఉండకూడదని నిర్ణయించారు. స్వచ్ఛ భారత్ కింద ఉచితంగా మరుగుదొడ్ల నిర్మాణం చేపడతారని తెలిపారు. మరుగుదొడ్డి నిర్మాణానికి ప్రజలు ఆసక్తి చూపినా ఎన్నో అవాంతరాలు ఎదురయ్యాయి. చాలనంత స్థలం లేకపోవడం, పక్కింటి వారికి వాస్తు చిక్కులు వచ్చాయని అడ్డుపడడం, ఇసుక ఇబ్బందులు వంటి సమస్యలు వచ్చిపడ్డాయి. గ్రామ సర్పంచి పట్టుబట్టి ఒక్కో సమస్య పరిష్కరించుకుంటూ ప్రజల్లో చైతన్యం తీసుకొచ్చారు. మరుగుదొడ్డి నిర్మించుకోని వారిని ఉపాధి పథకం పనులకు రానియకుండా గ్రామ కట్టుబాటు విధించడంతో గ్రామంలోని అన్ని ఇళ్లలో మరుగుదొడ్లు నిర్మించుకున్నారు. జిల్లాలోనే వంజంగిపేటను స్వచ్ఛ భారత్ గ్రామంగా నిలిపారు. మహిళా సర్పంచ్గా మహిళలందరూ బహిర్భూమికి వెళ్ళకూడదని నిర్ణయించుకున్నాను. అండ్ ప్రధాని మోదీ గారి స్ఫూర్తి, ముఖ్యమంత్రి ఆదేశాల మేరకు నేను ఈ కార్యక్రమాన్ని సక్రమంగా నిర్వహించగలిగాను. గ్రామంలో అందరూ సహకారాలతో, ప్రజల సహకారంతో 100% మరుగుదొడ్లు నిర్మించడం జరిగింది. ప్రతి ఒక్క ఇంటిని టచ్ చేయడం, ఎవరెవరు చిన్న చిన్న గొడవలు, ఈ పక్క ఇళ్ళ వాళ్ళు స్థలం గురించి గొడవలు పడడం, ఇసుక గురించి గొడవలు పడడం, అలాంటి అన్ని గొడవలు చాలా వరకు మేము క్లియర్ చేసుకుంటూ వచ్చి ఒక్క పంచాయతీనైనా మనం నిలబెట్టి చూపిస్తే, ఈ పంచాయతీని మనం చూపించి మిగతా గ్రామాలకు కూడా అవేర్నెస్ తీసుకురావాలని చెప్పాలంటే చాలా కష్టసాధ్యమైన పని ఇది. ఇప్పుడు ఏంటంటే ఇది పూర్తయింది కనుక దీన్ని మేము ప్రతి గ్రామంలో అక్కడ ఇలా జరగలేదంటే ఇప్పటికి చూడండి, ఇదే మండలంలో పలానా గ్రామం జరిగింది, మీరు ఒకసారి వచ్చి చూడండి. అక్కడ చిన్న స్థలంలో కూడా ఎలా కట్టుకున్నారు. స్థలం లేదంటే మేడ మీద కూడా నేను రూమ్ వేసి కిందన కూడా ఆ రకంగా కూడా పర్మిషన్ ఇస్తామని చెప్పాం. అయితే ఫస్ట్ నుంచి జనాల దగ్గరికి వెళ్ళి అవేర్నెస్ తెచ్చి బాత్రూమ్లు కట్టుకోవాలి, బయట మలమూత్ర విసర్జన చేయకూడదు, చేస్తే మనకు కొన్ని రకాల అంటువ్యాధులు వంటివి వస్తాయి. అదేవిధంగా మన గ్రామం స్వచ్ఛతగా ఉంచుకోవాలి, మహిళలకి గౌరవం ఇచ్చినట్టు ఉంటుంది, బాత్రూంలో కట్టించి బయటికి వెళ్లకుండా ఉంటాయి అని చెప్పించి, ఇంకా కట్టిన వాళ్ళకి బాగా మోటివేషన్ చేయించి, ఇలా కట్టాలి, పక్క వాళ్ళు కట్టుకుని వాళ్ళు కట్టుకుంటారు, మీరు కట్టుకుంటే ఏమని చెప్పేసి మోటివేషన్ చేయించి కట్టించి వాళ్ళు ఆ విధంగా మనకి జనాలు సహకరించారు. మరుగుదొడ్లు వినియోగించడంలో గ్రామస్తులు తొలుత కొంత సంశయించిన గ్రామంలోని యువత, అధికారులు పదే పదే అవగాహన కల్పించడంతో చైతన్యవంతులయ్యారు. పూరి గుడిసెల్లో నివసించే వారు సైతం మరుగుదొడ్లు నిర్మించుకున్నారు. ఇప్పుడు గ్రామంలో మరుగుదొడ్లు ఎవరింట్లో వాళ్ళు కట్టుకున్న తర్వాతను ఆ పరిస్థితి లేదు, బయటకు వెళ్లే పరిస్థితి. ఆరోగ్యంగా ఉన్నారు అందరూ. 100% మరుగుదొడ్ల నిర్మాణం పూర్తయింది. మహిళల చైతన్యం తీసుకొచ్చాం. గ్రామ సర్పంచ్ గారు, ఎంపీడీఓ గారు, కొంతమంది యువకులు సహకరించినందువల్ల ఈ విజయం సాధించడం అయింది. ఇప్పుడు గవర్నమెంట్ ఇస్తుంది కాబట్టి మేము కట్టేసుకున్నాం. ఇప్పుడు బాగానే ఉంది. ఇంతకు ముందు చెంబెట్టుకుని ఆడవాళ్ళు, మగవాళ్ళు బయటకు వెళ్ళేవాళ్ళు, అంతా బాగుండేది కాదు. ఇప్పుడు బాగానే ఉంది, చాలా బాగుంది. గవర్నమెంట్ బాగా నిర్ణయించింది, మేము వినియోగించుకున్నాం. ఊర్లో కూడా మురికి కాలువలు అవి ఏం లేకుండా ఇంకుడు గుమ్ములు తవ్వుకొని అందులోకి ఆ వాటర్ పంపించుకుంటాను. బాగానే ఉంది. ఇప్పుడు అది కూడా బాగా ఇచ్చినారు. మాకు మరుగుదొడ్లు, బాత్రూమ్లు ఇవన్నీ కట్టుకోమన్నది. ఎన్నాళ్ళు చాలా ఇబ్బందిగా ఉండేవాళ్ళం. ఇప్పుడు మా ఊరంతా కట్టుకున్నాం. ఇప్పుడు చాలా ఆరోగ్యంగా శుభ్రంగా ఉన్నాం. గతంలో గొప్ప ఇబ్బంది పడేవాళ్ళం అయ్యా. ఇప్పుడు చాలా బాగా ఉన్నది. ఇంటింటికి మేము కట్టుకున్నాం. గవర్నమెంట్ ఇచ్చినాడు బాత్రూమ్, కానీ కూడా ఖర్చు అవ్వలేదు. ఇచ్చిన దానితోటి అయిపోయింది, రొట్టెసన సరిపోయింది.
మరుగుదొడ్లు నిర్మించుకున్నా నీటి కొరత ఉంటే ప్రయోజనముండదని భావించిన అధికారులు గ్రామంలో 2 మంచినీటి ట్యాంకులు నిర్మించారు. ఇంటింటికి నిరంతర నీటి సరఫరా చేస్తున్నారు. గ్రామస్తులు కేవలం మరుగుదొడ్లు నిర్మించుకోవడమే గాక ఇంకుడు గుంతలు ఏర్పాటు చేసి ఆదర్శంగా నిలుస్తున్నారు.